అమీర్ ఖాన్ రీసెంట్ గా 3వ పెళ్లి చేసుకున్నారు. గౌరీ స్ప్రత్. గౌరీ అంటే హిందువు అని చెప్పి అందరూ అనుకుంటూ ఉన్నారు. ఇది ఇలా పెళ్లి చేసుకోవడం, ఒక హిందువుని పెళ్లి చేసుకోవడం అనేది లవ్ జిహాద్ అవుతుంది. అమీర్ ఖాన్ లవ్ జిహాద్ కి బ్రాండ్ అంబాసిడర్ అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. రీసెంట్ గా లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుంచి కూడా బెదిరింపులు, గతంలో మనం సల్మాన్ ఖాన్ కి బెదిరింపులు చూసాం, బిష్నోయ్ గ్యాంగ్ నుంచి ఇప్పుడు తాజాగా అమీర్ ఖాన్ కు బెదిరింపులు. సో అమీర్ ఖాన్ 3వ పెళ్లి లవ్ జిహాద్ అవుతుందా అంటే ఇప్పుడు ఈ బిష్నోయ్ గ్యాంగ్ వ్యవహారం, లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ వ్యవహారం గతంలోనే మనం చూసాం. అప్పుడు సల్మాన్ ఖాన్ టార్గెట్ చేసిన నేపథ్యంలో సల్మాన్ ఖాన్ ని హత్య చేయడానికి కూడా కుట్ర పన్నారన్న నేపథ్యంలో కొందరిని అరెస్ట్ చేయటం, ఇవన్నీ కూడా మనం ఆ పరిణామాలు చూసాం. అలాగే సల్మాన్ ఖాన్ నివాసం వద్ద వాళ్ళు టచ్ అయినట్టు, రెక్కి నిర్వహించినట్టు ఆధారాలు కూడా దొరికాయి. దాంతో సల్మాన్ ఖాన్ కి సెక్యూరిటీ కూడా పెంచారు. అంటే ఏంటంటే బాలీవుడ్ నటులని ఏదో ఒక రీతిని బెదిరించడం, వాళ్ళ నుంచి కొంత అధిక మొత్తాలని పొందడం అనేది ఈ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ప్రధాన లక్ష్యంగా ఉంది. గతంలో చాలా అంశాలు బయటపడ్డాయి. ఇప్పుడేమైంది, అమీర్ ఖాన్, మరో టాప్ నటుడు అమీర్ ఖాన్ ఈ మధ్య కాలంలో 3వ పెళ్లి చేసుకున్నారు. ఎవరిని? గౌరీ స్ప్రాట్ ని 3వ వివాహం చేసుకున్న నేపథ్యంలో ఆయన వివాహం పట్ల గ్యాంగ్ అసంతృప్తిగా ఉందని. ఇప్పుడు ఆయన వివాహం చేసుకుంటే వీళ్ళకి అసంతృప్తి అంటే నాకు అర్థం కావటం లేదు. ఒకటి. రెండోది, వాళ్ళు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు ఒక ఆడియో క్లిప్ అయితే వైరల్ అవుతుంది. అందులో ఏముందో నేను ఒకసారి చెప్తాను. ఆ పోస్ట్ లో ఏముందంటే, మేము లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సభ్యులం, అమీర్ ఖాన్ లాంటి వారు మన దేశంలో లవ్ జిహాద్ ను ప్రోత్సహిస్తున్నారు. ఈ చర్య మన సనాతన ధర్మానికి, దేశానికి విరుద్ధం. మేము ఇలాంటి చర్యలను సహించబోము. స్టార్డమ్ పేరుతో దీన్ని ప్రోత్సహిస్తున్న వారిని త్వరలోనే తగిన విధంగా సమాధానం ఇస్తాము. ఇలాంటి హేయమైన చర్యలను ప్రోత్సహించే వారికి మా పద్ధతిలో గుణపాఠం చెబుతాము అన్న అంశాన్ని వాళ్ళు ప్రస్తావించారు. అలాగే ఇంకోటి కూడా ప్రస్తావించారు. ఏంటి? రాజస్థాన్ శ్రీగంగానగర్ లో ఒక అమాయక యువతపై జరిగిన దారుణమైన నేరాన్ని కూడా ఆ పోస్ట్ లో వాళ్ళు హైలైట్ చేశారు. స్థానిక యంత్రాంగం రెస్పాండ్ అయ్యింది, కానీ నిందితుల్లో కొందరు కాపాడుతున్నట్టు ఆరోపణలు ఉన్నారు. కొందరు రాజకీయ నాయకుల పని కూడా పడతామని వాళ్ళు మాట్లాడారు. అది రెండోది. అయితే ఇప్పటి వరకు అమీర్ ఖాన్ బృందం దీనిపైన ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. పోలీసులు కూడా ఈ విధంగా వచ్చిందని ధృవీకరించలేదు. పూర్తిగా ఫిర్యాదు కూడా అమీర్ ఖాన్ టీం నుంచి ఇప్పటి వరకు రాలేదు. ఈ గతంలో ఈ గ్యాంగ్ కెనడా పోలీసుల పైన బెదిరింపులు చేపట్టిన చరిత్ర ఉంది. బిష్నోయ్ గ్యాంగ్ తమ వద్ద దాడి చేయడానికి 1000 మంది ఆపరేటివ్లు ఉన్నారు అంటూ కెనడాలో, బ్రిటిష్ కొలంబియాలో ఉన్న అప్సోట్ పోర్ట్ పోలీస్ స్టేషన్ కి గత ఏడాదిలో వీళ్ళు ఆగస్టులో లేఖ రాశారు. ఈ లేఖ నేపథ్యంలో కెనడాలో పెద్ద సంఖ్యలో బిష్నోయ్ గ్యాంగ్ విస్తరించినట్టుగా అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. దానిపైన కొన్ని దర్యాప్తులు జరిగిన నేపథ్యంలో కొన్ని తుపాకీలను కూడా వాళ్ళు స్వాధీనపరుచుకున్న పరిస్థితి కనిపించింది. 1998లో మనకు తెలుసు ఈ కృష్ణజంక వేట కేసుని బిష్నోయ్ వర్గం ప్రధానంగా ప్రస్తావిస్తూ వచ్చింది సల్మాన్ ఖాన్ ని టార్గెట్ చేసే క్రమంలో. ఎందుకంటే బిష్నోయ్ సమాజంలో ఈ కృష్ణజంకను చాలా పవిత్రంగా భావిస్తారు. ఇప్పుడు హిందువులు ఆవుని ఎట్లాగా భావిస్తారు, ఈ బిష్నోయ్ రాజస్థాన్ ప్రాంతంలో ఉండి బిష్నోయ్ తెగ జాతి అనుకోండి, అది కృష్ణజంకిని కొంచెం వాళ్ళకి ఒక డివోషనల్ థింగ్ గా భావిస్తారు. కొందరు వారాహాన్ని, కొందరు ఎట్లాగో, కొందరు ఆవుని ఎట్లాగో దేవతగా పూజిస్తారు, వీళ్ళు అట్లాగా భావిస్తారు. అయితే కృష్ణజంకను వేట అనే అంశాన్ని సల్మాన్ ఖాన్ ఇష్యూలో మనం చూసాం ఏం జరిగిందో. దానిని అప్పటి నుంచి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ ని టార్గెట్ చేసింది, బెదిరింపులకు దిగింది. చివరికి ఆయన ఇంటి వద్ద కాల్పుల వరకు కూడా వెళ్ళిన పరిస్థితి మనం చూసాం. ఈ పరిస్థితుల్లో ఒక బెదిరింపు లేక గతంలో 2022లో కనిపించడం, ఇవన్నీ జరిగిపోయాయి. ఇప్పుడు అమీర్ ఖాన్ విషయంలో కూడా ఇదే లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ మాట్లాడుతోంది. ఒకటి వివాహంపై మాట్లాడుతోంది. మరి ఇప్పటి వరకు అమీర్ ఖాన్ అయితే అఫీషియల్ గా ఫిర్యాదు చేసినట్టుగా ముంబై పోలీసులు ఎలాంటి ధృవీకరణ లేదు. కాబట్టి ఇది కొంచెం సెన్సేషనల్లే. అంటే కేవలం ఖాన్ టార్గెట్ చేసుకుంటున్నారని ఎవరో పోస్ట్ పెట్టారు. కానీ బిష్నోయ్ గ్యాంగ్ చూపిస్తున్న కారణాలు మాత్రం కొంత విభిన్నంగా ఉన్నాయి. అలాగే అమీర్ ఖాన్ 3వ వివాహంపై కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి సోషల్ మీడియాలో. ఇప్పుడు వీళ్ళు ఈ అంశాన్ని ప్రస్తావించడంతో ఇట్ బికేమ్ ఏ ఇష్యూ నౌ.